సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా శాంతి పత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం. ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధనం, మహాలక్ష్మి అమ్మవారి యొక్క కై. ముఖ్యంగా ఈ రోజున మొదటి శ్రావణ శుక్రవారం. ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని ఎంతగా అయితే మనం స్మరిస్తామో, ఎంతగా అయితే అమ్మవారి యొక్క ఆరాధన కైంకర్యాన్ని మనం ఆచరిస్తామో అంత చక్కనైనటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం. ప్రతి ఒక్కరూ కూడా ఇండ్లలో స్త్రీలు చక్కగా తలంటు స్నానం ఆచరించుకొని ఈ శ్రావణ శుక్రవార దీక్షలో ఉంటారు. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామి అంటూ ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని ఆశ్రయించే ప్రయత్నం, అమ్మవారికి శరణాగతి చేసే ప్రయత్నం మనమందరం కూడా ఆచరించాలి. దాంతోపాటుగా ఈ శుభోదయ సమయాన ఒక చక్కనైనటువంటి సూక్తి ముక్తావళిని మనకు పెద్దలు అందజేస్తూ అంటున్నారండి. సత్యం మాతా పితా జ్ఞానం. మనం అనుకుంటాం లోకంలో ఎన్నో రకాలైనటువంటి బంధాలు నాకున్నాయి అని. బాబు, ఏ బంధము కూడా నీకు శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి బంధువులు ఎవరు అంటే చెప్తున్నారు. ఎవరు శాశ్వత బంధువులు నువ్వు అనుకుంటావు? అమ్మ, నాన్న, భార్య, బిడ్డలు, వీళ్ళందరూ నాకు శాశ్వత బంధువులు అనుకుంటావు, కానీ వారు కూడా కారే. కానీ నిజమైన శాశ్వత బంధుత్వం ఏమిటో చెప్తున్నారు. సత్యం మాత. నీవు ఎంతగా సత్యంతో బ్రతుకుతావో అంతగా నీవు తల్లిఒడిలో ఉన్నట్టు లెక్క. పితా జ్ఞానం. నీవెప్పుడైతే ధర్మ సత్య వివేక జ్ఞానంతో ఉంటావో అంతవరకు మీ నాన్న యొక్క గొప్పదైనటువంటి అడుగుజాడల్లో నీవు బ్రతుకుతున్నట్టు లెక్క. ధర్మమే మీ నాన్న నాయన. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖా. నీ తోడబుట్టినవాడు ధర్మమైతే, దయా సఖా నీకు మంచి స్నేహితుడు ఎవరు అంటే దయాగుణం. నీలో ఎంతగా దయాగుణం ఉంటుందో నీకు అంత మంచి స్నేహితులు ఉన్నట్టు లెక్క. దయా సఖా శాంతి పత్ని క్షమా పుత్ర. మరి భార్య ఎవరు అంటే శాంతి. నీవు ఎంతగా శాంతంగా ఉంటావో నీవు చక్కగా నీ భార్యతో ఉన్నట్టు. మరి నాకు పుత్రులు లేరా అండి అంటే, ఎవరు పుత్రులు? నీకు సంతానం ఎవరు అంటే చెప్తున్నారు క్షమా పుత్ర. క్షమాగుణమే మనకు సంతానం. ఇది నిజమైనటువంటి బంధుత్వం మనకు. ఇది ఎప్పుడు కూడా నీతోనే ఉంటుంది. ఇది నీతో ఉంటే నీవు ఆనందంగా ఉంటావంతే. కనుక ఈ గొప్పదైనటువంటి సారాన్ని మనం తెలుసుకోవాలిట. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖా శాంతి పత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవా. ఈ ఆరుగురే నిజమైనటువంటి బంధువులట మనకు. మరి ఆరుగురు మనతో ఎప్పుడు ఉంటారండి? ఎలా ఉంటారు? వీళ్ళు మనతోనే ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అని అంటే, విఘ్నసోక్త విగ్రహారాధన మార్గంలో మనం ముందుకు సాగాలి. ఎంతో చక్కనైనటువంటి ఈ శ్రావణ మాసంలో విఘ్నసోక్త విగ్రహారాధన మార్గంలో మనం అందరం కూడా ముందుకు సాగుతూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 14వ తేదీ శ్రావణ మాస శుక్లపక్ష విధియ తిథి. విధియ తిథికి అధిదేవత బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఈ రోజున వారి స్మరణము మరియు నూతన పాఠారంభము, సరస్వతీదేవి యొక్క ఆరాధనము మనకు చక్కనైనటువంటి ఫలాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము మఖా నక్షత్రం. మఖా పితా చ పైత్రస్య మేఖలా పితృభంతథా అని నిఘంటువు.
ఈ రోజున పితృదేవతారాధనము మనకు చక్కనైనటువంటి వంశాభివృద్ధిని ఇస్తుంది. విశేషించి ఈ రోజున శుక్రవారం, శ్రావణ శుక్రవారం, మహాలక్ష్మి అమ్మవారిని ఎంతగా అయితే ఈ రోజున మనం ఆరాధించగలము, మన జీవితం అంతగా లక్ష్మీప్రదమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా కర్కటే పూర్వఫల్గుణ్యాన్ తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకి. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారిభైవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు గోదాదేవి యొక్క అవతార మహోత్సవాన్ని పురస్కరించుకొని గోదాదేవి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరువాడిపూరం ఉత్సవాలు అనే దేశమంతటా కూడా ఎంతో వైభవంగా ఈ ఉత్సవం నిర్వహింపబడుతున్నది. తిరు ఆడిపూరం అని పేరు. తిరు అనేది గౌరవవాచకం, ఆడి అంటే తమిళ ఆడినల, పూరం అంటే పుబ్బా నక్షత్రం. వైష్ణవ దివ్య దేశాలలో ఈ తిరువాడిపూర ఉత్సవాలు దాదాపు 10 రోజుల పాటు జరుగుతాయి. అదే ప్రకారం మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేషంగా తిరుపతిలో భగవద్ రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి గోదాదేవికి కూడా 10 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. ఈనాడు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? వాస్తవంగా చూస్తే గోదాదేవి తన తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారితో చెప్తుంది, నాన్న, నేను మానవ మాత్రుని ఎవరిని వివాహం చేసుకోను అన్నది. నా మానుషం వృణే అని చెప్పేసి ఏ సమయంలో చెప్పిందంటే, ఆ యుక్త వయస్కురాలైన తర్వాత తండ్రి తన కుమార్తెకు చక్కని వరుణ్ణి సంపాదించి వివాహం చేయదలిచాడు. ఆ సమయంలో పతి సంయోగ సులభం వయోదృష్ట్వాచ మే పిత చింతార్ణవగతపారం నాససౌదాప్రవోయత అన్న రీతిగా ఎలాగైతే జనక మహారాజు సీతమ్మ కొరకు ఆవిడికి తగినటువంటి వరుణ్ణి వెతికి వివాహం చేయాలి అనుకున్నాడో, అదే ప్రకారంగా విష్ణుచిత్తుల వారు అనుకున్నటువంటి సందర్భంలో గోదాదేవి తన యొక్క భావాన్ని ఆవిష్కరింపజేసి చూశారు. ఏం చేయాలని తెలియదు విష్ణుచిత్తుల వారికి. 108 దివ్య తిరుపతులలో వేంచేసి ఉన్నటువంటి ఆ భగవన్మూర్తులంతా కూడా సంపాదించాడు. అందుకే చెప్తారు, అష్టాదశ సలాన్యతగా పాండ్య దేశం, చోళ దేశం, కేరళ దేశం, తుండీర మండలి, ఈ ప్రకారంగా మొత్తం 108 దివ్య దేశాల్లో ఆ శ్రీయప్పదిగినటువంటి శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా కొలువుదీరి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ మూర్తులంతా చేసిన తర్వాత గోదాదేవిని పిలిచి, అమ్మా, నీకెవరు కావాలో నువ్వే వరించుకోవాలి. మనకు చమత్కారంగా చెప్తూ ఉంటారు. మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామిని ఆవిడ దర్శించుకున్నారు. ఈయన్ని వివాహం చేసుకుంటామా అంటే, లేదు లేదు,
ఈయన 24 గంటల సేపు సంపాదిస్తూనే ఉన్నాడు, నిలుచుకునే ఉన్నాడు. భక్తుల కొరకు కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతూ ఒక్క క్షణం కూడా విరామం తీసుకోకుండా ఆ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇతని వివాహం చేసుకుంటే మనకు ఎటువంటి ఒక ఆనందమే ఉండదు అని వదిలిపెట్టింది. కానీ ప్రబంధాలలో వేంగడవర్కన్న విధిక్కిత్తియే అని చెప్పుకున్నది. తర్వాత తిరువళ్ళికేణి పార్థసారథి స్వామిని చూసిందట. చూస్తే ఆయన పెద్ద మీసాన్ని పెట్టుకున్నాడు. బాగలేదు, ఇది సంస్కారం కాదని చెప్పి వదిలి ఇలా అందరినీ చూసి చూసి ఏదో ఒక వంక పెట్టి అందరిని తోసేసి రంగనాథుణ్ణి, ఆ శ్రీరంగంలో వేయించేసి ఉండే రంగనాథుణ్ణి వరించిందట. పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా ఏమ్మా నీకేమైనా కాస్త జ్ఞానం ఉందా లేదా, ఆయన ముసలోడు, ఆయన్ని పోయి వివాహం చేసుకుంటావే, నాగేశయ సుతను పక్షిరథక్కతంతే జాతస్వయం వరపతి పురుష పురాణ ఏవం విధా సముచితం ప్రణయం భవత్యాహ సందర్శయంతి పరిహాస గిరస్సఖీనామని దేశికుల వారు చక్కగా అమ్మ గోదాదేవి ఆయన ఎక్కడ పడుకుంటున్నాడు, ఆదిశేషుడే శయ్య నాగేశయ సుతను పక్షిరథ కదంతే అతని యొక్క వాహనము గరుత్మంతు. చూసావమ్మా, ఈ 2 జాతులకి పడదు. నాగజాతికి గరుడ జాతికి ఎప్పుడు వైరమే. అటువంటప్పుడు నువ్వు అక్కడ ఉంటే నీ కుటుంబం ఏమవుతుంది? వాళ్ళిద్దరూ రచ్చ చేస్తూ ఉంటే నీకేమైనా మనశ్శాంతి ఉంటుందా? జాతస్వయం వరపతి పురుష పురాణ ఏవం విధాహ అందరుడు పరిహాసం చేస్తూ నువ్వు వెళ్ళే చోట మనశ్శాంతి ఉండాలి కదా, ఈ ప్రకారంగా ఉండకూడదు కదా అని చెప్పారట. చెప్పినా కూడా ఆవిడ వినలేదు. పురాణ పురుషుడు అంటే వాస్తవంగా రంగనాథుడే ఆద్యుడు. 108 దివ్య దేశాల్లో వేయించేసి ఉన్నటువంటి ఆ భగవన్మూర్తులలో మొట్టమొదటి భగవన్మూర్తి ఎవరు అంటే శ్రీరంగనాథుడు. అందువల్ల ఆ రంగనాథుణ్ణి ఆవిడ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని తర్వాత పెరియాళ్వార్లు సమస్తమైనటువంటి పరివారంతో శ్రీరంగానికి వెళ్ళి తన యొక్క కుమార్తెని కన్యాదానం చేశాడని మనకు. అందువల్ల గోదారంగనాథుల తిరుకల్యాణ మహోత్సవం చెప్తూ ఉంటారు. ఈ ప్రకారంగా గోదాదేవి తన యొక్క ఆ వైభవాన్నంతా కూడా చాటి చెప్పుకున్నది. విశేషంగా గోవిందరాజస్వామి వారి దేవాలయంలో 10 రోజుల పాటు గోదాదేవి యొక్క ఉత్సవం జరుగుతుంది. సాయంకాలం పూట అమ్మవారికి తిరువీధి ఉత్సవం ఉంటుంది. ఈనాడు తిరువాడిపూరం అనేటువంటి ఈనాడు ఏం జరుగుతుందంటే సాయంకాలం గోవిందరాజస్వామి వారు ఒక తిరుచిలో గోదాదేవి అందరూ కూడా దర్శించుకోవాలి. అనేక వివిధ ఆభరణాలంతా కూడా ధరించి ఉంటుంది. చక్కటి శిఖ అదంతా కూడా ఆ కొప్పు అంటారే అంతా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. నగలతో ఆ శిఖరంతా అలంకరింపజేస్తారు, పుష్పాన్ని ధరింపజేస్తారు. అచ్చటి నుండి విశేషంగా స్వామివారి ఆలయం నుండి అలిపిరికి వస్తారు. అలిపిరికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారు అక్కడి నుంచి వస్త్రాన్ని అలాగే ఆ చందన కట్ట ఇదే ప్రకారంగా ప్రసాదాలంతా గోదాదేవికి పంపిస్తారు. అర్చకులు అక్కడి నుంచి వేంచేపు చేసుకొని వస్తారు. ఇచ్చట గోదాదేవికి వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించినటువంటి ఆ వస్త్రాన్ని గోదాదేవికి సమర్పిస్తారు. తర్వాత హారతి జరుగుతుంది. భక్తులకు అందరికీ కూడా ప్రసాద వినియోగం చేస్తారు. ఈ ప్రకారంగా తిరువాడిపూర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మనం గోదా శ్రీ వెంకటేశ్వర అనుగ్రహానికి మనం అందరం కూడా పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
ఒడికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. శ్రీక్షితి నీళావర ధనుజోక్ష ప్రాణహర దంష్ట్రికోత్కృత్త హిరణ్యాక్షక్షపాచర కృపావీక్షాదృత బాహులేయ వెంకటరాయ. ఆ స్వామి దేవదేవుని యొక్క వైభవము శ్రీ భూ నీళా సమేతుడు, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ క్షితి నీళావర. నీలాదేవి అంటే ఈ ప్రకృతి, శ్రీ క్షితి నీళావర, శ్రీదేవి భూదేవి నీళాది సతీ సమేతుడైనటువంటి ఓ దేవా, ధనుజోక్ష ప్రాణహర వృషభాసురుని సంహరించినటువంటి స్వామి, ఎద్దు రూపంలో ఉండే రాక్షసుని చంపినటువంటి దేవదేవుడు, వృషభాద్రి అనే పేరు కూడా తిరుమల కొండకున్నది కదా. ధనుజోక్ష ప్రాణహర దంష్ట్రికోత్కృత్త హిరణ్యాక్షక్షపాచర. హిరణ్యాక్షుడు వరాహావతారం ధరించినప్పుడు ఆ దంష్ట్రికోత్కృత్త హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు సోదరుల్ని చంపాడు కదా, తన దంష్ట్రాగ్రములపై భూమిని నిలిపినటువంటి వాడు, ఆ కోరలతో ఆ రాక్షసుని సంహరించినటువంటి వాడు. కృపా వీక్షాదృత బాహులేయ వెంకటరాయ. కుమారస్వామి తారకాసుర సంహారం చేసినప్పుడు ఆయనకు కూడా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది. ఆ బ్రహ్మహత్యా దోష నివారణ కోసం పుష్కరిణీ తీరంలో తపస్సు చేశాడు. అందుకని కూడా స్వామి పుష్కరిణి అనే పేరు వచ్చిందని పెద్దలు కొంతమంది చెప్తారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దోషాలను కూడా పోగొట్టి తన కరుణా కటాక్ష వీక్షణాలను ఆ కుమారస్వామిపై ప్రసరింపచేసినటువంటి వాడు. కృపా వీక్షాదృత బాహులేయ వెంకటరాయ. అటువంటి ఆ వెంకటరాయుడు అంత లీలావిభూతి ప్రదర్శించినటువంటి దేవదేవుడిని వర్ణిస్తూ మూడవ ఆశ్వాసం మొట్టమొదట ఈ విధంగా స్తోత్రం చేసి, దేవా ఈ కావ్యాన్ని అవతరించు అని చెప్తూ, అక్కడ ఆ ఆశ్వాసం పూర్తి చేసేటప్పుడు కూడా ఆ దేవదేవుని కరుణా కటాక్ష సంలబ్ధములైనటువంటి తన బలపరాక్రమాదులతో మరొక యుద్ధంలో ఎలా విజృంభించాడో చెప్పాడు. ఇది పాత్ర ప్రహరేశ్వర ప్రహృతి బంహిష్ఠోత్కలానీక గుప్త దివిస్పృక్ పటయంత్ర కొండపలి హృద్బాహాసి కద్రూజ దివ్యదారోద్యమ కృష్ణరాయ నృప సంజ్ఞాస్మత్ కృతాముక్తమాల్యద ఆశ్వాసము హృద్యపద్యము తృతీయంబై మహిన్బొల్పగుడు. ఈ మూడవ ఆశ్వాసం చెప్పుకున్నప్పుడు ఉదయగిరి జయించాడు, కొండవీడు జయించాడు, కొండపల్లి, ఇప్పుడు విజయవాడ దగ్గర ఉన్నటువంటి కొండపల్లి దుర్గము, ఆ కొండపల్లిని ప్రహరేశ్వర పాత్రుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రహరేశ్వర పాత్రుని జయించి గుప్త దివిస్పృక్ పటుయంత్ర కొండపల్లి, ఆకాశాన్ని చుంబిస్తున్నటువంటి శిఖరంపై ఉండే ఆ దుర్గాన్ని వశం చేసుకున్నటువంటి వాడై హైందవ సంస్కృతి నిలిపాడు కృష్ణదేవరాయల వారని ఈ పద్యంలో మనకు తాత్పర్యం తెలుస్తూ ఉంది. అటువంటి మూడవ ఆశ్వాసంతో కూడినటువంటి హృదయ పద్యముల వర్ణనతో వాక్పుష్పములతో నిన్ను అర్చించి ఈ కావ్యాన్ని నీకు సమర్పిస్తున్నాను స్వామి అని ఆ మొదటి పద్యంలో ఏమో శ్రీ భూ నీళా సమేతుడైనటువంటి పరమాత్మను స్తోత్రం చేశాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులైన రాక్షసులను సంహరించినటువంటి ఆ వృత్తాంతాన్ని పేర్కొన్నారు. వృషభాసుడిని సంహారం చేసినటువంటి వృత్తాంతాన్ని పేర్కొన్నారు. కుమారస్వామిని కటాక్షించినటువంటి వృత్తాంతాన్ని పేర్కొని
ఆ దేవదేవుని యొక్క అనేకానేకమైనటువంటి లీలా విశేషములలో ఎంత వైభవం ఉన్నదో అక్షరబద్ధం చేస్తూ ఆ పరమాత్మను స్తోత్రం చేసినటువంటి 3వ ఆశ్వాసంలో ఉన్న మొదటి పద్యము, చివరి పద్యములు ఇవి. ఈ అంశాలలో ఆ రాయలవారి యొక్క భక్తి ప్రపత్తులు, భాగవత లక్షణము ఏ విధంగా ఎంత వైభవం ఉన్నా గాని ఆ పరమాత్మ యొక్క పాదపద్మములను ఆశ్రయించినటువంటి సంస్కారము చేత తనలో ఉద్బుద్ధమైనటువంటి, తనకు సంక్రమించినటువంటి ప్రతిభా సంపత్తితో ఈ ఆముక్తమాల్యద అనే మహాకావ్యాన్ని రచిస్తూ 3వ ఆశ్వాసంలో ఎంత వైభవంగా విన్నపం చేశారో ఆ అంశాలని రాయలవారు వ్యక్తీకరించినటువంటి ఆ అక్షరమైనటువంటి ఆ స్తోత్రము, ఆ పద్యములు, ఆ భావాలని మనం కూడా మనస్సులో అనుసంధానం చేసుకుంటే మనకు కూడా ఆ శ్రీనివాసుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించే సంస్కారం తప్పకుండా కలుగుతుంది అని నా యొక్క మనవి.